Hi everyone, welcome to our channel. Next video, Senior Inter Maths 2A Demois theorem. అది పార్ట్ 1, పార్ట్ 2 కంప్లీట్ అయిపోయింది. పార్ట్ 3. పార్ట్ 1, పార్ట్ 2లో 7 మార్క్స్ క్వశ్చన్స్ కన్ఫర్మ్ అవే వస్తాయి మీకు 7. పార్ట్ 3 వచ్చేసి 2 మార్క్స్ క్వశ్చన్స్ వస్తుంటాయి. ఇందులో కనిపిస్తుంది కదా, చూసుకోండి. ఫస్ట్ మనం ఇప్పుడు బిఫోర్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి? Z ఈజ్ ఈక్వల్ టు కాస్ టీటా ప్లస్ ఐ సైన్ టీటా హోల్ పవర్ n ఉంది. సో here n is what? Rational number. I mean n is any normal n is equal to పాజిటివ్ 1 2 3 4 ఎనీ ఒక నెంబర్ ఉంటే కన్సిడర్ చేసి చేస్తాం. అంటే ఎలా పాసిబుల్ అవుతుంది? కాస్ ఎన్ టీటా ప్లస్ ఐ సైన్ ఎన్ టీటా ఎక్స్. జెడ్ ఈజ్ ఈక్వల్ కాస్ టీటా ప్లస్ ఐ సైన్ టీటా లోపల కాస్ ఎన్ టీటా ప్లస్ ఐ సైన్ పవర్ కాస్త కోషంట్ కన్వర్ట్ చేసి రాస్తాం. నెక్స్ట్ మనకు ఉన్న పాయింట్ ఏంటంటే డిమావిస్ థీరమ్ ఆర్ రేషనల్ ఇండెక్స్. రేషనల్ ఇండెక్స్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు కాస్ టీటా ప్లస్ ఐ సైన్ టీటా అంటే ఆర్ ఆఫ్ బేసిక్గా ఏమొస్తుందని ఆర్ ఆఫ్ వస్తుంది. సో జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఆఫ్ కాస్ టీటా ప్లస్ ఐ సైన్ టీటా హోల్ పవర్ ఈస్ పీ బై క్యూ. ఏ పీ బై క్యూ ఈజ్ ఏ రేషనల్ నెంబర్. రేషనల్ ఫామ్లో ఉంటే మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, కనిపిస్తుంది కదా, రైట్. సో దిస్ ద z is equal to r of cos theta plus I sin theta whole power p by q. This is the rational form. Power is rational form ఉన్నప్పుడు చేసే ప్రాబ్లమ్స్ అన్నట్టు. ఇంతకుముందు బిఫోర్ అయితే డైరెక్ట్ వచ్చేది. ఇన్ కేస్ రేషనల్ ఫామ్లో ఉంటే అంటే డైరెక్ట్లీ రేషనల్ ఫామ్లో z ఈక్వల్ టు z పవర్ 1/n. ఓకే, z పవర్ 1/n అంటే nth రూట్ ఆఫ్ z ఉంటే ఏం రాస్తాం మనం? z పవర్ 1/n. z పవర్ 1/n. సేమ్ సిమిలర్లీ మనకేమి ఇచ్చారు? సో z పవర్ 1 మీన్స్ అంటే ఆర్ ఆఫ్ కాస్ టీటా ప్లస్ ఐ సైన్ టీటా హోల్ పవర్ వాట్? 1/n. వెన్ power is 1/n is there, r power 1/2 cos of theta 2k pi plus theta by n. పవర్ ఎంత ఉందని? n ప్లస్ i sin 2k pi plus theta by n. దిస్ ఇస్ ద ఫార్ములా. అంటే మనకి ఎప్పుడైనా ఈ పవర్ n అనేది డినామినేటర్కి వస్తుంది. బేసిక్గా ఎలా రాస్తాం? టీటా అంటే టీటా బై n రాయాలి. అయితే టీటాకి ఏమవుతుందంటే 2k పై అనేది అడిషన్ అవుతుంది. ఇక్కడ k ఈక్వల్ టు 0 1 2 అప్ టు 7 n-1 కరకే తీసుకోవాలి. ఇన్ కేస్ n ఈక్వల్ టు కూడా తీసుకుంటే మొదటి న్యూమరేటర్ డినామినేటర్ ఈక్వల్గా అవుతాయని మీన్. ఓకేనా? ఇయర్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏం చేస్తాం మనం? ఎప్పుడైనా టర్మ్స్ వచ్చినప్పుడు జెడ్ పవర్లో ఎగ్జిస్ట్ అయితే వి రైట్ జెడ్ పవర్ 1/n పీ బై క్యూ ఫామ్లో ఉంటే వి రైట్ కాసిస్ ఆఫ్ 2k పై ప్లస్ టీటా బై అని రాస్తాం. 2k పై అనేది ఇంపార్టెంట్. మీకు ఒక ప్రాబ్లం చేస్తే ఈజీగా అర్థమవుతుంది ఎలా అనేది. చూడండి, ఇది ఒక ప్రాబ్లం చేస్తే వచ్చేస్తుంది. టఫ్ అయితే కాదు. కొద్దిగా వీడియో చూసేవాళ్ళు మినిమం 360 ఆర్ 480లో చూడండి, మీకు కొద్దిగా క్లారిటీగా ఉంటుంది. ఓకే, ఫస్ట్ ప్రాబ్లం 2bలో ఎక్సైజ్ 2bలో ఫస్ట్ వన్ ఉంది. ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ ఫస్ట్ వన్ ఈస్ 1 మైనస్ i√3 హోల్ పవర్ 1/3. 1 మైనస్ i√3 హోల్ పవర్ 1/3. ఇక్కడ పవర్ 1/3 ఎగ్జిస్ట్ అవుతుంది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 మైనస్ i√3 రిటర్న్ యాజ్, అయితే ఇక్కడ మనకు ఆల్రెడీ తెలుసు z ఈజ్ ఈక్వల్ టు వాట్? ఎక్స్ ప్లస్ ఐవై. సో మాడ్యులస్ ఆఫ్ జెడ్ ఆర్ మాడ్యులస్ ఆఫ్ జెడ్ అన్న ఆర్ అన్న సేమ్ ఈక్వల్ టు వాట్? అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై మాడ్యులస్ ఆఫ్ జెడ్. అంటే ఆర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసి బో సైడ్స్ డివైడ్ చేస్తాం. అంటే ఇయర్ ఆర్ ఈక్వల్ ఇక్కడ ఏమవుతుందండి? అబ్జర్వ్ చేయండి, ఎక్స్ వాల్యూ 1,
So we write 1 square. Y value is equal to what? Minus root 3. I coefficient always y value. Y value is minus root 3. Here we write plus minus root 3 whole square. Here we write under root of 1 square value and root 3 square value 3 only. We get root 4. Root 4 nothing but 2 only. Okay. Here multiplying with a 2. 1 by 2 minus I root 3 by 2 whole. Here 1 minus I root 3 ఈక్వల్ టు అబ్జర్వ్ 2 ఆఫ్ మనకేంటి జెడ్ ఈజ్ ఈక్వల్ టు కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా ఫామ్లో ఉండాలి. డేమోవిస్ థీరంలో కాంప్లెక్స్ నెంబర్స్ నోట్ ఇన్ ఫార్మ్ ఆఫ్ ది కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా. కాస్ థీటాలో 1 by 2 when here cos ఆఫ్ పై బై 3 మైనస్ ఐ సైన్ ఆఫ్ పై బై 3. Here 1 minus I root 3 equal to we written as cos of cos pi by 3 written as cos of minus pi by 3 plus I sin of minus pi by 3. Just confusion లేకుండా రాస్తున్నాను అంతే. cos of minus pi by 3 plus sin of minus pi by 3 వచ్చేస్తే నెక్స్ట్ మీరు 1 minus I root 3 equal to whole power is equal to what? 1 by 3. Okay, 1 by 3. 2 of cos minus pi by 3 plus I sin minus pi by 3 whole power is equal to how much? Whole power is 1 by 3. Whole power is what? 1 by 3. Here observe 2 power 1 by 3 separate. Here మనకి ఇంత ముందుకు చెప్పాను z power cos theta plus I sin theta whole power 1 by n వచ్చింది అనుకో. What we do here? First to cos of 2k pi plus theta by n plus I sin of 2k pi plus theta by n. Same similarly here cos of 2k pi minus ఉంది కాబట్టి minus pi by 3 by whole 3. 2k pi minus theta ఉంది కాబట్టి minus theta 1 by 3 ఉంది. ఈ డినామినేటర్ని ఇక్కడ డినామినేటర్లో రాస్తాం ప్లస్ I sin of 2k pi minus pi by 3 by 3 వచ్చేసి ఇక్కడికి వచ్చేసాక 2 power 1 by 3 రిటర్న్స్ 2 power 1 by 3 ఓన్లీ. cos of 2k pi by 1 ఏనా 3 2 is 6 cos 6k pi minus pi by 3 by 3 plus I sin of same similarly 6k pi minus pi by 3 by 3. What we write next? In next step we write 2 power 1 by 3 2 power 1 by 3 of cos 3 3 is a 9 numerator lo undi pi is the common term. That's why we write cos of 6k minus 1 of pi by 9 3 3 is a 9 numerator lo pi common plus I sin of 6k minus 1 of pi by 9. Okay, pi by 9. Here k values are what? K equal to 0 1 2 వరకు. ఎందుకు సార్ అంటే k వాల్యూ 0 1 2 వరకు ఇక్కడ తీసుకుంటాం సార్ అని. ఇక్కడ డినామినేటర్ వాల్యూ ఏంటి 3 3 కంటే హైయెస్ట్ ఉంది అనుకోండి వాల్యూ ఏమవుతుంది అది కాన్స్టెంట్ టర్మ్ కింద ఐ మీన్ 3 by 3 ఏమవుతుంది 1 అవుతుంది. రేషనల్ ఇండెక్స్ కాస్త నార్మల్ ఇంటీజర్ అయిపోతుంది. సో మనకు నార్మల్ ఇంటీజర్ ఎగ్జిస్ట్ కాదు. ఇన్ కేసు మనకు ఆన్సర్లో సబ్మిట్ చేస్తారో చేయలేదంటే ఎనఫ్ అంతేనమ్మా. ఇక్కడికి మీరు ఆన్సర్ రాయచ్చు. ఆర్ ఇంకో తిరిగి కూడా రాస్తారు ఎలా అంటే 2 power 1 by 3 sis of 6k minus 1 of pi by 9 here where k equal to 0 1 2 up only 0 1 2 enough. Okay, కనిపిస్తుంది కమ్మా. ఎనీ బ్రైట్నెస్ ఇంక్రీజెస్ ఐ థింక్ మీరు చూసేటప్పుడు మాత్రం కొద్దిగా బ్రైట్నెస్ ఇంక్రీజ్ చేసుకొని వీలైతే వైఫై ఉన్న వాళ్ళు 480 పిక్సెల్లో చూడండి. నార్మల్ డేటాను యూజ్ చేస్తుంటే 360 పిక్సెల్లో చూడండి. ఓకేనా, అప్పుడు మీకు క్లారిటీ వీడియో వస్తుంది. బ్రైట్నెస్ కూడా ఫుల్ పెట్టుకున్నాం. నెక్స్ట్ క్వశ్చన్ సెకండ్ వన్కి వెళ్తే సెకండ్ వన్ వచ్చేసి -i హోల్ పవర్ 1/6 -i
whole power 1 by 6. Just first we take minus 1. 0 minus I. Okay. 0 minus I. 0 cos table lo 0 0 plus of I of minus 1. Okay. So 0 plus of I of minus 1. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే 0 మీన్స్ వి రైట్ 1 ఎప్పుడు వస్తుందండి 90 degrees వస్తుంది. సో కాస్ మైనస్ పై బై 2 ప్లస్ ఐ సైన్ మైనస్ పై బై 2 అప్పుడు మాత్రమే నెగిటివ్ వాల్యూస్ వస్తుంది. దిస్ ఇస్ ద మైనస్ ఐ వాల్యూ. సో బోత్ సైడ్స్ అప్లయింగ్ ద పవర్ 1/16. సో కాస్ ఆఫ్ మైనస్ పై బై 2 plus I sin of minus pi by 2. So whole power is equal to what? Whole power is 1/6. When is power removed? When power removed చేసినప్పుడు ఏమవుతుంది cos of 2k pi minus pi by 2 by 6 ఉంది కాబట్టి denominator we write as a 6 plus I sin 2k pi minus pi by 2 by 6. Okay. Here k values are what? 0, 1, 2, 3, 4, 5. సో డినామినేటర్ 6 ఉంది కాబట్టి డినామినేటర్ కంటే 1 వాల్యూ లెస్ వచ్చే వరకు రాయండి. లెస్ వచ్చే వరకు అంటే 1, 2, 3, 4, 5 వచ్చేసే. నెక్స్ట్ దీన్ని కొద్దిగా సింప్లిఫై చేస్తాం అంతే. బుక్లో ఉన్న ఆన్సర్ రావడానికి సింప్లిఫై చేస్తాం. 2k పై మైనస్ పై బై 2 కదా. 2 2 హౌ మచ్ 4. డైరెక్ట్ సిస్ అనే రాస్తున్నా. సిస్ ఆఫ్ 4k పై మైనస్ పై బై 2 by 6. Here k values are 0, 1, 2, 3, 4, 5. Next here we write sis of 4k by 6 to the 12. Pi by 12 అనేది కామన్ కాబట్టి 4k minus 1 of pi by 12. Here k value is equal to 0, 1, 2, 3, 4, 5. Enough. Okay. Right. Next question. Next one. ఈ క్వశ్చన్లో అయిపోతే నెక్స్ట్ ఓన్లీ క్యూబ్ రూట్ ఆఫ్ యూనిటీ ఒమేగా వాల్యూస్ ఉంటాయి. ఒమేగా వాల్యూస్ ప్రాబ్లమ్స్ ఆల్సో ఈజీ. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి 1 ప్లస్ ఐ హోల్ పవర్ 2/3. 1 ప్లస్ ఐ హోల్ పవర్ 2/3. హియర్ వి రైట్ ఫస్ట్ వి టేక్ లైట్ 1 ప్లస్ ఐ. 1 ప్లస్ ఐ అంటే రూట్ వాల్యూస్ ఏమవుతాయండి అండర్ రూట్ ఆఫ్ real value is equal to 1, so 1 square. Imaginary value also 1, so answer is equal to what? Root 2. So answer is root 2 వచ్చింది కాబట్టి ఏం చేస్తాం multiplying dividing with మా both sides multiplying dividing with root 2. Just we write root 2 of 1 by root 2 plus I by root 2 whole power 2/3. So 1 plus I equal to 1 plus I equal to రూట్ 2 ఆఫ్ కాస్ థీటా టేబుల్ పవర్ తీసేయండి, తర్వాత అప్లై చేద్దాం. 1/√2 అంటే వి రైట్ కాస్ పై బై 4 ప్లస్ ఐ సైన్ పై బై 4. కాస్ పై బై 4 ప్లస్ ఐ సైన్ పై బై 4 వస్తుంది. కాస్ పై బై 4 ప్లస్ ఐ సైన్ పై బై 4 వస్తే జస్ట్ అబ్జర్వ్ హియర్ బోత్ సైడ్స్ అప్లై అయింది. ఇంకా పవర్ 1 ప్లస్ ఐ హోల్ పవర్ 2/3 ఈక్వల్ టు whole power 2/3 root 2 cos pi by 4 plus I sin pi by 4. Okay, whole power is equal to what? 2/3. whole power 2/3. 2/3 అయితే ఈ 2/3 అనేది రూట్ 2కి అప్లై చేస్తాం. అప్పుడు ఏమవుతుంది రూట్ 2 హోల్ పవర్ 2/3. ఓకే, అయితే నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఇంతకుముందుకు పవర్స్ అన్నీ 1/6 1/3 ఇలా వచ్చాయి కాబట్టి నేను 1 కాబట్టి 1 అప్లై చేసిన చేంజ్ చేయదు. బట్ ఇక్కడ 2 ఉంది, ఫస్ట్ 2 అప్లై చేద్దాం. 2 అప్లై చేస్తే ఏమవుతుంది కాస్ 2π/4 ప్లస్ ఐ సైన్ 2π/4. ఓన్లీ 2 అప్లై చేస్తారు బై 1/3 యాజ్ ఇట్ ఈస్. రూట్ 2 రిటర్న్ యాజ్ 2 పవర్ 1/2 హోల్ పవర్ వాట్ 2/3. 2 1 జా 2 2 జా 2 1 జా 2 2 జా కాస్ π/2 ప్లస్ ఐ సైన్ π/2. here we get whole power 1/3. ఇప్పుడు అప్లై చేయండి. ఎప్పుడైతే ఫ్రాక్షనల్ పార్ట్ అప్లై చేస్తానో అప్పుడు 2k పై వస్తుంది. ఇప్పుడు పాజిటివ్ సింబల్ ఉంది కాబట్టి వి టేక్ హియర్ ఆల్సో 2 గెట్ క్యాన్సల్. నెక్స్ట్ వాట్ వి గెట్ 2 పవర్ 1/3 ఆఫ్ ఓకేనా కాస్ ఆఫ్
2k pi plus pi by 2 by, here denominator value is equal to how much? 3 na? So divided by 3 plus I sin of 2k pi plus pi by 2 by 3. Here we write 2 power 1 by 3. Okay, 2 to the how much? 4. Cos of 4k pi plus pi by 2 divided by how much? 3 plus I sin of 4k pi plus pi by 2 by 3 వచ్చేసి. Here k values are what? ఎప్పుడైతే పవర్ 1 పవర్ 3 కదా డినామినేటర్, సో వీరే k is equal 0 1 2 1. Here also k is equal 0 1 2. ఓకే రైట్. నెక్స్ట్ ఇక్కడ అప్లై చేస్తే 2 power 1 by 3 ఆఫ్ 2 3 is 6 పై న్యూమరేటర్లో పై కామన్ తీసి మల్టిప్లై, సో కాస్ ఆఫ్ 4k plus 1 pi by 6 plus I sin of 4k plus 1 pi by 6. Here k equal to 0 1 2. So which is written as 2 power 1 by 3 of 6 4k plus 1 pi by 6. This is the k equal to what? 0 1 2 is the answer. Okay, ఇంకొక 2 ఉన్నాయి, ఇందులో ఒకటి చెప్పేసి ఇంకొకటి మీరు ట్రై చేయడానికి ఇచ్చేస్తా. ఓకే, ఐ థింక్ చేయొచ్చు అనుకుంటున్నా. ఎక్స్పోజర్ లాక్ చేస్తున్నా, వెయిట్. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ వన్ -16. ఇలాంటి రెండు ఉన్నాయి, ఒకటి 32 ఉంది, 16 ఉంది. 16 నేను చెప్పేస్తే 32 మీరు ట్రై చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫోర్త్ వన్, -16 whole power 1 by 4. -16 whole power what? 1 by 4. -16 whole power అంటే డైరెక్ట్ వి రైట్ -16 ప్లస్ I ఆఫ్ 0నే కదా. ఓకే, -16 ప్లస్ I ఆఫ్ 0. ఇక్కడ మనం 16 కామన్ తీయచ్చు. ఓకేనా, -16 కామన్ తీస్తే వాట్ వి గెట్? -16 యాజ్ ఎ కామన్ టర్మ్, దెన్ వెట్ 1 minus I ఆఫ్ 0 అంతేనా. సో -16 మైనస్ ఉన్న ప్లస్ ఉన్న చేంజ్ ఏం లేదు, బట్ కాస్ 1 రావాలి, ఇక్కడ 0 రావాలి. అంటే ప్లస్ తీసుకుంటే నో ప్రాబ్లం, అదే ఓన్లీ జస్ట్ 16 కామన్ తీసినా నో ప్రాబ్లం. జస్ట్ 16 కామన్ తీద్దాం, ఇట్స్ బెటర్. జస్ట్ 16 కామన్ తీస్తే వాట్ వి గెట్? -1 ప్లస్ I ఆఫ్ 0 వచ్చేసిందా. సో -16 ప్లస్ I ఆఫ్ 0 అయితే ఇయర్ -1 ఎప్పుడు వస్తుంది? టీటా టేబుల్లో కాస్ పై డిగ్రీస్ ఉన్నప్పుడు వస్తుంది. ఇది I sin పై అని రాసుకోవచ్చు కదా, కంప్లీటెడ్. ఇప్పుడు -1 రావాలి, జెడ్ ఈజ్ ఈక్వల్ టు కాస్ టీటా ప్లస్ I sin టీటా వాల్యూస్. జెడ్ ఈజ్ ఈక్వల్ ఏంటి? కాస్ టీటా అంటే ఫస్ట్ రియల్ వాల్యూస్ అని, కాస్ ఇమాజినరీ సైన్. 1 ఎప్పుడు వస్తుంది? -1 అంటే పై వచ్చినప్పుడు వస్తుంది. అంటే 3 పై కూడా రాసుకోవచ్చు, 3 పై అని అలా రాసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాల్యూ తీసుకున్నా పై అని తీసుకున్నాం. ఇయర్ బోత్ సైడ్స్ ఏమో -1 -16 హోల్ పవర్ 1 by 4 region 16 of cos pi plus I sin pi whole power what? Whole power is 1 by 4. ఎప్పుడైతే 1 by 4 ట్రాన్స్ఫర్ చేసుకుంటాము, సారీ యా, we get 16 whole power 1 by 4. సో రిమూవ్ చేసుకుంటే cos of 2k pi plus pi by 4 plus I sin of 2k pi plus pi by 4. 2k pi plus pi by 4. 16 power 1 by 2 2 power 4 whole power 1 by 4. Okay, 2 power 4 value is equal to much 16. Here 2k plus pi, so cos of k
2k plus 1 of pi by 4 plus I sine of, here numerator we common the 2, sorry pi, we get pi by 4. Here k values are what? 0, 1, 2, 3 up to 2, 4, 4 get cancelled. Answer is equal what? 2 of 6 2k pi plus 1 pi by 4, where k value is equal to 0, 1, 2, 3. This is the answer, I think. Check చేస్తున్నా. Yeah, this is of k plus 1 pi by. Same, similarly, you solve the fifth one solve చేయండి. -32 whole power 1 by 5. సేమ్ ఇక్కడ ఇలాగే వస్తుంది. 2 6 of 2k pi plus pi by 5 వస్తుంది. pi by 5 k is equal 0, 1, 2, 3, 4 వస్తుంది. సేమ్ ఇలాంటి క్వశ్చన్ ఒకటి ఎగ్జాంపుల్లో ఉంటుంది, మీకు 2 మార్క్స్కి ఇస్తారు. ఎగ్జాంపుల్ రోలో √3 ప్లస్ I whole పవర్ 1 by 4. √3 ప్లస్ I whole పవర్ 1 by 4. ఓకేనా? √3 ప్లస్ I whole పవర్ 1 by 4. నెక్స్ట్ వన్ ఇవి అయిపోయాయి. సో ఈ రేషనల్ ఫ్రాక్షన్స్ ప్రాబ్లమ్స్ అన్నీ. నెక్స్ట్ క్యూబ్త్ రూట్ ఆఫ్ యూనిటీ. క్యూబ్త్ రూట్ ఆఫ్ యూనిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇది ఒక మెథడ్ అయితే మనకు క్లోజ్ అవుతుంది, ఎందుకంటే మనకు డి మోయిస్ థియరంలో అప్ టు 7th బిట్ వరకే ఉంది. క్యూబ్త్ రూట్ ఆఫ్ యూనిటీ అంటే క్యూబ్త్ రూట్ ఆఫ్ యూనిటీ అంటే ఒమేగా క్యూబ్ ఈక్వల్ టు 1 అని మీనింగ్. ఒమేగా క్యూబ్ ఈక్వల్ టు 1 నార్మల్గా లోయర్ సెక్షన్ చేస్తాం కదా, 1 ఒమేగా స్క్వేర్, 1 ఒమేగా స్క్వేర్. ఆల్రెడీ వీ నో దట్ 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0, ఒమేగా క్యూబ్ ఈక్వల్ టు 1. అవునా? ఇవి వాల్యూస్ ఆల్రెడీ మనకు తెలిసిన వాల్యూస్ అవన్నీ. ఓకేనా? అవన్నీ ఏంటి? తెలిసిన వాల్యూస్. ఆ వాల్యూస్ యూజ్ చేసుకుంటే కొద్దిగా మోడిఫై చేస్తాం ఇప్పుడు. ఓకేనా? వేస్ట్ 1 minute. ఓకే, మన ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఓకేనా? షేర్ చేయడం మర్చిపోవద్దబ్బా. ఇన్స్టాగ్రామ్లో ఫాలో కాండి, టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కండి. నెక్స్ట్ చూస్తే ఒమేగా క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 1 వస్తుంది. సరే ఈ వాల్యూస్ ఎలా వస్తాయి? 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ వాల్యూ ఈక్వల్ టు 0 అని ఎలా చెప్తారంటే ఇప్పుడు నేను చెప్తా చూడండి. ఒమేగా క్యూబ్త్ రూట్ ఆఫ్ యూనిటీ ఈజ్ ఈక్వల్ అంటే 1 అన్నట్టు, అంటే ఒమేగా క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 1 అనమాట. క్యూబ్త్ రూట్ ఈజ్ రిటన్ యాజ్ 1 పవర్ 1 by 3 నా possibility is there, cube transfer. So omega equal to 1 power 1 by 3 written as 1 plus I0 of whole power 1 by 3. It is possible, right? Omega equal to 1 plus I0 whole power 1 by 3. ఇది ఒక మెథడ్ ఉంటుంది. ఇంకొక మెథడ్ ఇది మనకు కొత్తగా అనిపిస్తుంది మీకు చేస్తూ ఉంటే. ఇది కొత్తగా ఎందుకు అనిపిస్తుంది అంటే 1 ప్లేస్లో cos pi ప్లస్ I sin pi by 3 అప్లై చేస్తాం. ఇక అనదర్ మెథడ్ క్యూబ్త్ రూట్ ఆఫ్ యూనిట్ అంటే ఏదైనా వాల్యూను క్యూబ్ చేస్తే వాల్యూ 1 వస్తుంది. ఇవన్నీ ట్రాన్స్ఫర్ చేయండి. ఒమేగా క్యూబ్ -1 ఈక్వల్ టు 0 ఒమేగా క్యూబ్ -1 క్యూబ్ ఈక్వల్ టు 0. ఓకే, సో విచ్ ఈస్ ఫార్మ్ ఆఫ్ ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్. ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్ ఫార్ములా ఏ మైనస్ బీ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఏబీ ప్లస్ బీ స్క్వేర్. Similarly here we write, simply we write a minus b. A value omega cube minus 1 cube written as omega minus 1 of omega square plus omega plus 1. Okay, omega minus 1 of omega square plus omega plus 1. ఈ omega plus 1 వస్తే అది డైరెక్ట్ సాల్వ్ చేయడం పాసిబుల్ కాదు. కాబట్టి we use factorization method. Factorization method means omega is equal to minus b plus or minus under root b square minus 4ac by 2a. Omega is equal to minus b plus or minus under root b square minus 4ac by 2a ఇచ్చేస్తాం. 4ac by 2a ఇచ్చేస్తే here b value is equal to 1. So minus 1 plus or minus under root of b value 1 square minus 4 into a into c కదా 1 by 2 of 1 వచ్చేసింది. వస్తే చూడు, సో -1 plus or minus under root of 1 minus 4 by 2. So -1 plus or minus -3 by 2. Already we know that under root -3 is 3i by 2. So this is the omega values na. Here omega equal to -1 plus or minus root 3i by 2.
అయితే ఇందులో వన్ ఈజ్ ఒమేగా ఈజ్ ఈక్వల్ -1 ప్లస్ √3i/2 ఒమేగా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -1 మైనస్ √3i/2. ఓకే, ఈ రెండింటిని అడిషన్ చేస్తే ఏమవుతుందండి? √3/2 √3/2 గెట్ క్యాన్సిల్, -1/2 -1/2 వస్తుంది. సో ఒమేగా ప్లస్ ఒమేగా ఇందులో సబ్మిట్ చేసి చూసుకోండి. అంటే ఇక్కడ టోటల్ మన క్యూబ్ రూట్ ఆఫ్ యూనిట్ అంటే 1 ఒమేగా స్క్వేర్ ఈజ్ ద క్యూబ్ రూట్ ఆఫ్ యూనిట్లో ఫార్ములాస్ అప్లై చేస్తాం. సో ఒక ఒమేగా వాల్యూ ఏమవుతుందండి? 1 వస్తుంది. ఇంకొక ఒమేగా వాల్యూ -1 ప్లస్ √3/, దీన్ని ఒమేగా అనుకుంటాం. టోటల్ మైనస్ తీసుకుంటే ఒమేగా స్క్వేర్ వాల్యూగా కన్సిడర్ చేస్తాం. ఈ వాల్యూస్తోనే మనం సింప్లిఫై చేస్తాం. ఓకేనా? ఇది క్యూబ్ రూట్ ఆఫ్ యూనిటీ వచ్చినప్పుడు చేసే ఫార్ములాస్. సో మనకి ఇక్కడ మెయిన్గా గుర్తుండాల్సింది ఏంటంటే 1 ప్లస్ సో 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ ఈక్వల్ 0, ఒమేగా క్యూ వాల్యూ ఈక్వల్ 1. ఇది ఐడియా ఉంటే ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాబ్లమ్స్ అన్నీ చేయొచ్చు. ఇక నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ ప్రాబ్లం ఇవన్నీ 2 మార్క్స్ ఏనండి. సెకండ్ బిట్లో నన్ను అడిగితే కాంప్లెక్స్ నెంబర్స్ డీమోయిస్ మొత్తం ప్రిపేర్ కండి, ఏ క్వశ్చన్ వదిలిపెట్టకుండా. సో సెకండ్ వన్ ఈస్ ఇఫ్ ట్రయాంగిల్ ఏబిసి ఆర్ angles of triangle such that x equal to cis A, y equal to cis B, x is equal to cis A, y is equal to cis B, z is equal to cis C, then find the values of x, y, z. Then find the value of x, y, z. ఇదిగా if a comma a b c are the angles of triangle such that x is equal to cis A, y is equal to cis B, z is equal to cis C, then find the value of x, y, z. x, y, z values మనం ఫైండ్ అవుట్ చేయాలి. x, y, z values అంటే ఆల్రెడీ గివెన్. x is equal to what? cis A, y equal to cis B, z is equal to cis C అని ఇచ్చాడు. అవునా? we know that angle A plus angle B plus angle C is equal to how much అండి? 180 degrees. మనకు ఆల్రెడీ తెలుసు కదండి, ట్రయాంగిల్లో సమ్ ఆఫ్ ది 3 యాంగిల్స్ ఇన్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? 180 degrees. అదే కండిషన్ తీసుకున్నాం. x ఇంటూ వై ఇంటూ జెడ్, x వాల్యూ ఈజ్ ఈక్వల్ టు cis A, y వాల్యూ cis B, z వాల్యూ cis C. ఆల్రెడీ ఎప్పుడైనా లేని మల్టిప్లికేషన్లో ఉంటే ఎందులో కన్వర్ట్ చేసుకుంటాం? అడిషన్లో కన్వర్ట్, అంటే సిస్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సికి వచ్చేస్తే ఎప్పుడు యాంగిల్స్ అయినా, ఫర్ ఎగ్జాంపుల్ సిస్ ఏ సిస్ బి ఉన్నాయనుకోండి, వి రైట్ సిస్ ఆఫ్ ఏ ప్లస్ బి. ఓకే, ఇలా అన్ని వాల్యూస్ అలాగే అడిషన్ చేస్తాం మల్టిప్లికేషన్లో ఉంటాయి ఎప్పుడైనా కాంప్లెక్స్. ఇయర్ ఆల్రెడీ వీ నో దట్ సిస్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? 180 degrees, విచ్ ఈజ్ రిటన్ యాజ్ కాస్ ఆఫ్ 180 ప్లస్ ఐ సైన్ ఆఫ్ 180 degrees. Cos of 180 degrees value -1, sin of 180 degrees value 0. So xyz, product of xyz value is equal to how much? -1 is the answer. Product of xyz value is -1. Next another question is a simple 2 marks question. చాలా సార్లు రిపీట్ అయిన క్వశ్చన్ కూడా. నెక్స్ట్ థర్డ్ వన్ కూడా ఆల్మోస్ట్ చేసిన ప్రాబ్లం. థర్డ్ వన్లో ఫస్ట్ వన్, ఇఫ్ ఎక్స్ ఈక్వల్ టు సిస్ థీటా దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x power 6 1 by x power 6. రెండు అడిషన్ చేయాలి. చాలా సింపుల్ క్వశ్చన్. Given that what is the given? X is equal to cos theta plus I sin theta. Already given. X is equal to cis theta nothing but cos theta plus I sin theta. First x power 6 first we find cos 6 theta plus I sin 6 theta whole power 6 na, which is converted as a cos 6 theta plus
I 16 ta, I sin 60 ta according to de Moivre's theorem. Which is 1 by x power 6. 1 by x power 6 is written as x power minus 6 na, which is written as cos theta plus I sin theta whole power minus 6. It is also converted as a 6 theta minus I sin 6 theta because of cos of minus 6 theta value cos theta అని మనకు నెగిటివ్ theta అప్లై చేసినప్పుడు cos అండ్ sin ఆర్ ది పాజిటివ్, రిమైనింగ్ ఆల్ ఆర్ ది నెగిటివ్. ఇక్కడ cos ఎలాగో పాజిటివ్, sin thetaలో నెగిటివ్ అప్లై చేస్తే sin ఆఫ్ నెగిటివ్ is నెగిటివ్, అందుకే నెగిటివ్ వచ్చింది. చూడండి ఇప్పుడు ఏం చేస్తారు, x పవర్ 6 ప్లస్ 1 by x పవర్, జస్ట్ వి యాడ్ ఇట్. x పవర్ 6 వాల్యూ cos 6 theta ప్లస్ I sin 6 theta ప్లస్ x పవర్ 1 by 6 వాల్యూ cos 6 theta మైనస్ I sin 6 theta వచ్చేసే. సో I sin గెట్టుకెళ్ళి cos 6 theta 2 cos 6 theta is the answer. 2 cos 6 theta. ఇక నెక్స్ట్ ఇందులోనే సెకండ్ క్వశ్చన్ ఉంది చూడండి. ఇందులోనే సెకండ్ వన్ ఈజ్ ఈక్వల్ వాట్, ఫైండ్ ద క్యూబ్ రూట్ ఆఫ్ 8. ఇది చాలా సింపుల్గా చెప్పేదాం. 2 టైప్స్లో చేయొచ్చు, మరి లెంతీగా వెళ్ళడం ఎందుకు, డైరెక్ట్ సింపుల్గా చేస్తే అయిపోతుంది. క్యూబ్ రూట్ ఆఫ్ యూనిటీ అంటే ఎనీ వాల్యూ, ఫస్ట్ we take x cube equal to 8 when it is taken 8, when it is we taken 8. ఇక్కడ 2 పాసిబిలిటీస్ ఆర్ దేర్. x క్యూబ్ కాబట్టి 8ని ట్రాన్స్ఫర్ చేసి 2 క్యూబ్ రాసి అలా మళ్ళీ సింప్లిఫై చేయొచ్చు. అంత లెంతీ కాకుండా నేను 3నే ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. when we transfer the 8 పవర్ వాట్ 1/3, x is equal to 2 cube whole power 1/3, నథింగ్ బట్ x is equal ఏం చేస్తాను 2 ఆఫ్ 1 పవర్ 1/3 రాసి, కానీ 3 కి 1. ఆల్రెడీ క్యూబ్ రూట్ ఆఫ్ యూనిటీ ఉన్నప్పుడు మనకు తెలిసే వరకు క్యూబ్ రూట్ ఆఫ్ యూనిటీ 1 అయినప్పుడు రూట్స్ ఏంటి 1 ఒమేగా స్క్వేర్ ఆర్ ది రూట్స్. ఒమేగా క్యూబ్ ఈజ్ ఈక్వల్ 1 అయితే వాల్యూస్ ఏంటండి 1 2 ఆల్రెడీ వచ్చేసిందా, అప్పుడు రూట్స్ ఏమవుతాయండి 2 ఆఫ్ 1 ఒమేగా. సో ద రూట్స్ ఆర్ వాట్ 2 ఒమేగా స్క్వేర్. సింపుల్గా రాయొచ్చు. ఇక లేదు సార్ అంటే లెంతీగా తీసుకోవాలి, లెంతీగా బదులు ఇదే చూజ్ చేసుకొని ఈజీగా అయిపోతుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, ఇక ఫోర్త్ బిట్. ఫోర్త్ ఉంది, ఫిఫ్త్, సిక్స్త్ అండి. సిక్స్త్ తర్వాత మనకు ఎగ్జామ్లో రావు, అది డిలీటెడ్ సిలబస్. ఫోర్త్ బిట్లో if 1 ఒమేగా స్క్వేర్ are the cube roots of unity, then prove that. First one is 1/2 plus omega plus 1/1 plus 2 omega is equal to 1/1 plus omega. 1/1 plus omega ఇచ్చాడు. సో ఇది ప్రూవ్ చేయాలి. LHS ఈక్వల్ టు RHS అని ప్రూవ్. ఇక్కడ మెయిన్లీ మనం మేజర్గా యూజ్ చేసుకునే ఫార్ములాస్ 2. ఫస్ట్ వన్ ఈజ్ 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ ఈక్వల్ టు 0, ఒమేగా క్యూబ్ ఈక్వల్ టు 1. జస్ట్ దీస్ 2 ఫార్మ్, రిమెంబర్ దిస్. ఓకే, అబ్జర్వ్ హియర్. ఫస్ట్ LHS we take LHS values. When we take the LHS, 1/2 plus omega plus 1/1 plus 2 omega. Just we do the cross multiplication. When it is the cross multiplication, 1 plus 2 omega plus 2 plus omega by 2 plus omega into 1 plus 2 omega. Just observe, 1 plus 2 3, 2 omega 3 omega by 2 into 1 2, 2 to the 4 omega, 1 into 1 omega, 2 omega square. Okay, numerator lo we common the 3, but we get 1 plus omega. Okay, next here just we write, observe these terms. ఇక్కడ ఏమవుతుంది ఒమేగా 4 ఒమేగా ఉన్నప్పుడు ఏం చేయొచ్చు, ఒమేగా ప్లస్ 1 whole square value is equal to what, simply omega square plus 1 plus 2 omega. Omega square plus 1 plus 2 omega. Just we write omega square, yeah, no
problem. Wait. Plus 2 into omega 2 4 omega right. ఇక్కడ ఏమవుతుందండి 2 omega square 4 plus 5 omega plus 2 వచ్చింది. 2 omega square 5 omega plus 2 వచ్చేసింది. 2 వస్తే మనకు 1 plus omega వచ్చేలాగా మోడిఫై చేసుకోవాలి. 3 of 1 plus omega by 2 omega square written as when we common the 2 here what we write 4 omega రాయొచ్చు. ఇక్కడ 4 omega రాస్తేనే మనకు వాల్యూస్ ఎగ్జిస్ట్ అవుతాయి. ఇన్ కేస్ మనకేం రావాలి 1 by so 2 omega square 2 omega written as only omega square 2 omega square plus 5 omega written as 4 omega plus 2 plus extra 1 omega ఉంటుంది. So otherwise we write like this also. This is also possibility 2 omega. Here we write 3 ohm. This is the best. 3 of 1 plus omega by, in these terms we common the 2. What we get? Omega square plus omega plus 1 plus 3 ohm. Already we know that 1 plus omega square value is equal to what? 0 na? Here 3 of 1 plus omega by, so here we submit the 0 plus 3 omega. Here 3 get cancelled. 1 plus omega by omega. Already we know that. Already we know that 1 plus omega square value is 0 na? Here 1 plus omega equal to what? Minus omega square. In numerator we write minus omega square by omega. So omega get cancelled. Minus omega. ఇది ఈక్వేషన్ 1గా తీసుకోండి. మనకేమొచ్చింది మైనస్ ఒమేగా. అయితే నేను డైరెక్ట్ చేస్తే రాలేదు కాబట్టి నేను చేస్తున్నా. అగైన్ వీ టేక్ RHS part. RHS value is equal to what? 1 by 1 plus omega. 1 by 1 plus omega. So omega 1 value is equal to, already we know that omega cube value is 1. In numerator we write omega cube. 1 plus 1 omega value 1 plus omega square equal to 0. 1 plus omega value is equal to what? Minus omega square. We get cancelled. Minus omega. Equation 2. From 1 and 2 LHS is equal to RHS అని ప్రూవ్ చేస్తాం. నెక్స్ట్ ఇందులోనే సెకండ్ క్వశ్చన్. ఈ క్వశ్చన్లు అన్నీ ఇలాగే ఉంటాయి, ఎలాంటి చేంజెస్ ఉండవు. నెక్స్ట్ క్వశ్చన్ సెకండ్ వన్. ఇందులోనే 2 minus omega square 2 minus omega power 10 2 minus omega power 11 ఈక్వల్ టు 49 అని ప్రూవ్ చేయాలి మనం. చాలా సింపుల్ క్వశ్చన్ ఇది. అబ్జర్వ్ చేస్తే 2 minus omega LHS తీసుకుంటున్నా. 2 minus omega రాసా. 2 minus omega square 2 minus omega square 2 minus omega power 10 రీజన్ ఏం చేస్తున్నాను 2 omega క్యూబ్ omega అని రాయొచ్చు కదండి. పవర్ 1 ఉన్నట్లే కదా. 3 plus 3 సారీ ఇంకొకటి రాయొచ్చు, మీనింగ్ అదే కదా. 3 plus 3 6 plus 3 9 9 plus 1 10. నెక్స్ట్ 2 minus omega cube omega square. ఓకే, ఆల్రెడీ we know that omega cube value is equal to how much? 1. So 2 minus omega square 2 minus 1 into omega. Here also 1 into omega square. Just here observe 2 minus omega square 2 1 into what? Omega only. 2 minus omega square. Here we write multiply చేస్తే 2 minus omega square whole square, because ఇవి స్క్వేర్ ఏముంది, ఇవి స్క్వేర్ ఆల్రెడీ మల్టిప్లికేషన్లోనే డబుల్ టైం ఉంది. సో నేను హోల్ స్క్వేర్ తీసుకున్నాను. ఇంటర్నల్గా మల్టిప్లై 2 2 హౌ మచ్ 4. 2 omega square minus omega minus 2 omega minus of minus plus omega cube whole square. Already we know that. First of all we common here 2 minus 2 we get omega plus omega square. Here 1, because of already we know that omega cube value is 1. We already omega 1 plus omega square value is equal to 0 na. Omega plus omega square value minus 1. Total ఆ ఫార్ములాస్ నుంచి డెరైవ్ చేసుకో. 1 plus omega square value 0.
omega plus omega square value minus 1. So in place of, we write 4 of minus 2 of minus 1 plus 1 whole square. So 4 plus 2 plus 1 whole square, we write 7 whole square. 7 whole square value is equal to how much? 49 only. So LHS is equal to what? RHS we proved here. So మనం complete చేసేది. Next question number 3 in this bit. Question number 3. Question చాలా పెద్దగా ఉంటుంది, లెంతీగా. x plus y plus z of x plus y omega plus z omega square x plus y omega square plus z omega equal to x cube plus y cube plus z cube minus 3xyz 3xyz అవుతుంది. సింప్లీ అబ్జర్వ్. మనం ఎల్హెచ్ఎస్ తీసుకున్నాం, ఆర్హెచ్ఎస్. ఎల్హెచ్ఎస్లో ఫస్ట్ వి రైట్ XYZ అలాగే ఉంచేద్దాం. ఈ XYZ ఇలాగే ఉంచేసి మిగిలినవి మల్టిప్లై చేద్దాం. x ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్. ఫస్ట్ x ఇంటూ ఎక్స్ మల్టిప్లై. x ఇంటూ వై స్క్వేర్ అంటే XY ఒమేగా స్క్వేర్. నెక్స్ట్ x ఇంటూ జెడ్ ఒమేగా ప్లస్ XZ ఒమేగా అయిపోయింది. నెక్స్ట్ y ఒమేగా. y ఒమేగా ఇంటూ ఎక్స్ XY ఒమేగా. నెక్స్ట్ y ఒమేగా ఇంటూ y అంటే y హోల్ స్క్వేర్ ఒమేగా క్యూబ్. నెక్స్ట్ y ఒమేగా ఇంటూ జెడ్ ఒమేగా. సో YZ ఒమేగా స్క్వేర్. ఇక్కడ ఇది ఇంటూ ఇది మల్టిప్లైస్. నెక్స్ట్ లాస్ట్ వన్ ఒకటి ఉంది, జెడ్ ఒమేగా స్క్వేర్ ఇంటూ ఎక్స్ XZ ఒమేగా స్క్వేర్ ప్లస్ YZ ఒమేగా పవర్ 4. ఒమేగా స్క్వేర్ ఒమేగా పవర్ 4. జెడ్ ఇంటూ జెడ్ స్క్వేర్ ఒమేగా క్యూబ్. ఓకే. నెక్స్ట్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. నెక్స్ట్ ఏముందండి, వై స్క్వేర్ వస్తుంది. ఎందుకు సార్ అంటే వై క్యూబ్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు మచ్ 1. సో వి రైట్ వై స్క్వేర్. నెక్స్ట్ ఇయర్ జెడ్ తీసుకోండి. జెడ్ స్క్వేర్ ఆఫ్ ఒమేగా క్యూబ్ ఉంది. ఆల్రెడీ ఒమేగా క్యూబ్ వాల్యూ హౌ మచ్, దట్ 1 కదా. సో వి రైట్ జెడ్ స్క్వేర్. నెక్స్ట్ XY ఇస్ ద కామన్ టర్మ్. XY ఇక్కడ ఒక XY ఉందండి. XY ఓన్లీ రెండే ఉన్నాయి, నో ప్రాబ్లం. XY కామన్ తీస్తే ఉంది ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ వచ్చేసింది. నెక్స్ట్ YZ కామన్ తీద్దాం. YZ ఎక్కడెక్కడ ఉన్నాయి, దిస్ ద YZ, వేర్ ఇస్ ద వైట్, దిస్ ద YZ. సో YZ కామన్ తీస్తే ఒమేగా స్క్వేర్ వస్తుంది. ఒమేగా పవర్ 4 రిటన్ యాజ్ ఒమేగా క్యూబ్ ఇంటూ ఒమేగా క్యూబ్ వాల్యూ 1 ఇంటూ ఒమేగా అంటే ఇయర్ వి రైట్ ఒమేగా. నెక్స్ట్ ZX కామన్ తీస్తే ఇయర్ ZX ఒమేగా ఉంది, ఇక్కడ ఒమేగా స్క్వేర్ ఉంది. ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్. ఓకే రైట్. మనకు ఆల్రెడీ తెలుసు 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ వాల్యూ 0, ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ వాల్యూ -1. ఆల్రెడీ వీ నో దట్ ది ఫార్ములా. 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ వాల్యూ 0, ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్, -1. సో ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ఆఫ్ ప్లస్ XY ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ వాల్యూ -1, YZ ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ -1, ZX ఒమేగా ప్లస్ ఒమేగా -1. ఓకే, ఇవి వాల్యూస్. ఈ వాల్యూస్ని మనం కన్సిడర్ చేస్తే జస్ట్ అబ్జర్వ్ హియర్. సో ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఆఫ్ x square plus y square plus z square of -xy minus yz minus zx. ఆల్రెడీ RHS ఈక్వల్ టు ఇది ఈక్వల్ టు ఏమవుతుందండి, x క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ మైనస్ 3xyz RHS వచ్చింది. సార్ అలా డైరెక్ట్ రాసా అంటే ఇది ఈక్వల్ టు ఇది ఫార్ములానే, డైరెక్ట్ ఫార్ములానే. అందుకే నేను స్టార్టింగ్లో ఇది మల్టిప్లై చేయకుండా అలాగే ఉంచేసాను. ఓకేనా. నెక్స్ట్ 5th క్వశ్చన్. Fifth question.
5th and 6th అయితే సో ఈ వీడియో క్లోజ్ అయిపోతుంది. 5th question, prove that minus omega and minus omega square are roots of z square minus z plus 1 equal to 0, where omega and omega square are the complex cube root of unity. కాంప్లెక్స్ క్యూబ్ రూట్ ఆఫ్ యూనిటీ అని ప్రూవ్ చేయాలి. అయితే ఫస్ట్ ఏమి ఇచ్చాడండి, జెడ్ స్క్వేర్ మైనస్ జెడ్ ప్లస్ 1 ఈక్వల్ టు 0 ఇచ్చాడు. అవునా, జెడ్ స్క్వేర్ మైనస్ జెడ్ ప్లస్ 1 ఈక్వల్ టు 0 ఇస్తే మనకు ఆల్రెడీ తెలిసి ఇదేలో ఫ్యాక్టరేషన్ పాసిబుల్ కాదు. సో మనకి ఇలా ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ 0తో కంపేర్ చేస్తే ఫార్ములా ఏంటి, జెడ్ ఈక్వల్ టు మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ బి స్క్వేర్ మైనస్ 4ac/2a అన్నాడు. మైనస్ ఒమేగా స్క్వేర్ రూట్స్ అని ప్రూవ్ చేయాలి. అయితే ఎలా సార్ అంటే ఆల్రెడీ మనకు తెలుసు కానీ ఒమేగా వాల్యూ ఏంటిది -1 ప్లస్ ఆర్ ప్లస్ √3i/2, ఒమేగా స్క్వేర్ వాల్యూ -1 మైనస్ √3i/2. ఫస్ట్ వన్ ఈజ్ ఒమేగా, సెకండ్ వన్ ఈజ్ ఒమేగా స్క్వేర్ వాల్యూ. ఆ వాల్యూస్ రావాలి మనం చేస్తే. సో మైనస్ బి వాల్యూ అంటే మైనస్ జెడ్, సో +1 ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ బి స్క్వేర్ వాల్యూ -1 స్క్వేర్ minus 4 into 1 into 1 by 2 into 1. What we get, 1 plus r minus 1 minus 4 by 2. 1 plus r minus what, √3i కదండి వచ్చేది. సో జెడ్ వచ్చింది సార్, √3i వచ్చింది కానీ రాలే కదా సార్ అంటే అబ్జర్వ్ చేయండి. సో మైనస్ ఒమేగా ఈక్వల్ టు వాట్, జస్ట్ జెడ్ ఈక్వల్ టు 2 వస్తాయి కానీ ఒకటి ఏంటండి, జెడ్ ఈక్వల్ టు 1 ప్లస్ ఆర్ మైనస్ √3i/2, 1 ప్లస్ √3i/2 ఒకటి వస్తుంది జెడ్. ఇంకో జెడ్ ఏమొస్తుందండి, 1 మైనస్ √3i/2 వస్తుంది. దీన్ని -1తో మల్టిప్లై చేద్దాం బోత్ సైడ్స్. మైనస్ జెడ్ ఈక్వల్ టు -1తో మల్టిప్లై చేస్తే -1 మైనస్ √3i/2 ఒకటి వస్తుంది. ఇక్కడ దీన్ని కూడా మైనస్తో మల్టిప్లై చేసేయండి, దీన్ని మల్టిప్లై చేస్తారు. సో ఈ వాల్యూ దేనిలాగా ఉంది చూడండి, ఒమేగా స్క్వేరే కదండి. ఒమేగా స్క్వేర్ అంటే ఏం తీసుకోవచ్చు, మైనస్ దీన్ని డైరెక్ట్ ఒమేగా స్క్వేర్ రైట్, అంటే -1 మైనస్ √3i/2 ఈక్వల్ టు వాట్, ఒమేగా స్క్వేర్. ఇక్కడ మైనస్ కామన్ తీస్తే ఏమవుతుందండి, 1 ప్లస్ √3i/2 ఈక్వల్ టు మైనస్ ఒమేగా స్క్వేర్ వచ్చేసిందా, రైట్. నెక్స్ట్ ఇంకో టర్మ్ ఏముంది, జెడ్ ఈజ్ ఈక్వల్ ఉందా, మైనస్ జెడ్ ఈక్వల్ వాట్, -1 ప్లస్ √3i/2. సో దీన్ని ఏం రాసుకోవచ్చు, ఇది టోటల్ వాల్యూ బికమ్ ఒమేగా ఈక్వల్ టు -1 ప్లస్ √3i/2నా. సో మైనస్ ఒమేగా ఈక్వల్ టు -1 మైనస్ √3i/2. ఇది మైనస్ ఒమేగా వాల్యూ, ఇది ప్లస్ ఒమేగా వాల్యూస్ గుర్తుంటే డైరెక్ట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 6th బిట్. ఈ యొక్క 6th బిట్ చేస్తే కంప్లీట్ అయిపోతుంది. 6th బిట్లో లాస్ట్ ఎక్సర్సైజ్ ఇన్ దిస్ టాపిక్. అంటే మిగిలిన క్వశ్చన్స్ ఉన్నాయి అంటే మనకు 70% కాబట్టి అవి డిలీట్ అయిపోయాయి. సో నో నీడ్, చెప్పుకోవాల్సిన అవసరం లేదు మనం. సో 6th బిట్లో ఫస్ట్ వన్, ఇక్కడ కూడా క్యూబ్ రూట్ ఆఫ్ యూనిటీ ఇచ్చిన. ఫస్ట్ వన్ ఈస్ a ప్లస్ బి హోల్ క్యూబ్ ప్లస్ ఏ ఒమేగా ప్లస్ బి ఒమేగా స్క్వేర్ హోల్ క్యూబ్ ప్లస్ ఏ ఒమేగా స్క్వేర్ ప్లస్ బి ఒమేగా హోల్ క్యూబ్. వీటిని ఎక్స్పాండ్ చేయాలి, మెయిన్లీ ఎక్స్పాండ్ చేస్తే వచ్చేదే ఆన్సర్. సో ఏ ప్లస్ బి ఒమేగా క్యూబ్ అలాగే ఉంచేసుకుంటున్నాను నేను, ప్లస్ దీన్ని ఎక్స్పాండ్ చేద్దాం. సో ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా ఈక్వల్ టు వాట్, ఏ క్యూబ్ ప్లస్ 3a స్క్వేర్ బి ప్లస్ 3ab స్క్వేర్ ప్లస్ బి క్యూబ్. ఓకే, అదే ఫార్ములా నేను ఇక్కడ అప్లై చేస్తాను. సేమ్ ఫార్ములా అప్లై చేస్తే వాట్ వి గెట్ అనేది అబ్జర్వ్ చేయండి. ఏ వాల్యూ ఎంత అండి, ఏ ఒమేగా అంటే ఏ స్క్వేర్ ఒమేగా, సో ఏ క్యూబ్ ఒమేగా క్యూబ్. నెక్స్ట్ బి ఒమేగా నేను 3 ఇంటూ ఏ వాల్యూ
ఏ ఒమేగా బి ఏ స్క్వేర్ ఒమేగా స్క్వేర్ బి వాల్యూ అనేది బి ఒమేగా స్క్వేర్ కానీ బి ఒమేగా స్క్వేర్ ప్లస్ 3 ఏ అంటే ఏ ఒమేగా బి స్క్వేర్ అంటే ఇది బి వాల్యూ బి స్క్వేర్ ఒమేగా స్క్వేర్ ఒమేగా పవర్ 4 నెక్స్ట్ ప్లస్ బి క్యూబ్ ఒమేగా పవర్ 6 ఒమేగా స్క్వేర్ హోల్ క్యూబ్ అయితే 6 అవుతుంది ప్లస్ ఇది కూడా అంతే సేమ్ మెథడ్లో అప్లై చేస్తే ఏ క్యూబ్ ఒమేగా పవర్ 6 ప్లస్ 3 ఆఫ్ ఏ స్క్వేర్ ఒమేగా పవర్ 4 బి ఒమేగా ప్లస్ నెక్స్ట్ ఏమవుతుంది 3 ఏబి స్క్వేర్ కానీ 3 ఏ వాల్యూ ఏ ఒమేగా స్క్వేర్ బి స్క్వేర్ అంటే దిస్ బి స్క్వేర్ ఒమేగా స్క్వేర్ ప్లస్ ఒమేగా క్యూబ్ వాల్యూ మీన్స్ బి స్క్వేర్ బి క్యూబ్ ఒమేగా క్యూబ్ జస్ట్ అబ్జర్వ్ ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఆఫ్ ప్లస్ ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ అంటే ఏ క్యూబ్ ఆఫ్ 1 ఓన్లీ బికాస్ ఆఫ్ ఒమేగా క్యూబ్ వాల్యూ ఇస్ 1 మనకు తెలుసు కదా ఒమేగా స్క్వేర్ ఒమేగా పవర్ 4 అంటే ఏమవుతుందండి ప్లస్ 3a స్క్వేర్ బి ఒమేగా స్క్వేర్ ఒమేగా పవర్ 4 ఒమేగా పవర్ 4 ఇట్ నైస్ ఒమేగా క్యూబ్ ఇంటూ ఒమేగా క్యూబ్ వాల్యూ 1 ఇంటూ ఒమేగా ఓన్లీ సో here we write ఒమేగా 3ab సో 3ab స్క్వేర్ ఒమేగా ఇంటూ ఒమేగా పవర్ 4 ఒమేగా పవర్ 5 ఒమేగా పవర్ 5 రిటర్న్ యాజ్ ఒమేగా క్యూబ్ ఇంటూ ఒమేగా స్క్వేర్ సో ఒమేగా స్క్వేర్ అవుతుంది ఒమేగా పవర్ 5 వాల్యూ అంటే ఒమేగా ఇలా సింపుల్ ఒమేగా క్యూబ్ వాల్యూ 1 ఒమేగా పవర్ వాల్యూ ఒమేగా పవర్ 5 వాల్యూ ఒమేగా స్క్వేర్ ఒమేగా పవర్ 6 వాల్యూ 1 ఒమేగా పవర్ 7 వాల్యూ ఒమేగా ఇలా వస్తూ ఉంటాయి అన్నట్లు ఓకేనా నెక్స్ట్ ఒమేగా క్యూబ్ బి క్యూబ్ ఒమేగా పవర్ 6 అంటే నెక్స్ట్ వాల్యూ ఈజ్ ప్లస్ ఏ క్యూబ్ ప్లస్ 3 ఒమేగా పవర్ 4 అంటే ఒమేగా పవర్ 5 కాబట్టి 3a స్క్వేర్ బి ఒమేగా అనే వస్తుంది నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుందండి 3 పవర్ 4 కాబట్టి 3ab స్క్వేర్ ఒమేగా ప్లస్ వి రైట్ బి క్యూబ్ చేసి సింపుల్గా రాసిద్దాం ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ప్లస్ ఏ క్యూబ్ 2a క్యూబ్ బి క్యూబ్ 2b క్యూబ్ వచ్చింది ఏ క్యూబ్ అడిషన్ చేశాను బి క్యూబ్ అడిషన్ చేశాను ఇక నెక్స్ట్ 3a స్క్వేర్ బి ఉంది 3a స్క్వేర్ బి ఉంది అంటే 3a స్క్వేర్ బి ఈజ్ ద కామన్ వి గెట్ ఒమేగా ప్లస్ ఒమేగా వాట్ సారీ 3a స్క్వేర్ బి ఇక్కడ ఒమేగా స్క్వేర్ వస్తుంది ఇక్కడ ఒమేగా వచ్చింది సో ఒమేగా స్క్వేర్ వస్తుంది ఇది కామన్ తీయండి కామన్ తీస్తే ఏముంటుంది ప్లస్ 3ab స్క్వేర్ కామన్ తీస్తే వి గెట్ ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ ఒమేగా స్క్వేర్ సో దీన్ని ఎక్స్పాండ్ చేద్దామా ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఎక్స్పాండ్ చేస్తే ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3a స్క్వేర్ బి ప్లస్ 3ab స్క్వేర్ ప్లస్ 2a క్యూబ్ ప్లస్ 2b క్యూబ్ ఒమేగా 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ వాల్యూ 0 ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ వాల్యూ ఈజ్ కూడా -1 అంటే ఇక్కడ -1 రాస్తే ఏమవుతుందండి -3a స్క్వేర్ బి వస్తుంది ఇక్కడ కూడా -3ab స్క్వేర్ వస్తుంది ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ ఇన్ ప్లేస్ ఆఫ్ ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ when we write the -1 it will be negative this one getting a cube so we write a 3a square b 3a cube a cube 2a cube 3a cube b cube 2b cube 3b cube is the answer next one బోర్డు పని అయిపోయిందబ్బా నెక్స్ట్ క్వశ్చన్ ఇందులోనే సెకండ్ వన్ అండి 6 బిట్లో సెకండ్ వన్ ఏ ప్లస్ 2b హోల్ స్క్వేర్ ప్లస్ ఏ ఒమేగా స్క్వేర్ ప్లస్ బి 2b ఒమేగా స్క్వేర్ ప్లస్ ఏ ఒమేగా ప్లస్ 2b ఒమేగా స్క్వేర్ హోల్ స్క్వేర్ 2b ఒమేగా స్క్వేర్ హోల్ స్క్వేర్ ఇక్కడ అప్లై చేస్తాం మనం సింపుల్గా మళ్ళీ ఇది కూడా అట్లనే వచ్చేసింది కదా ఏ ప్లస్ 2b హోల్ స్క్వేర్ ఏ ప్లస్ ఏ ఒమేగా స్క్వేర్ ప్లస్ 2b ఒమేగా స్క్వేర్ సేమ్ మెథడ్ ఏ ప్లస్
2b square equal to, here we apply the a plus b whole square, a square omega power 4 plus 4b square omega square plus 2 to the 4 వస్తుంది, 4ab omega cube ప్లస్ ఇక్కడ కూడా a square omega square plus 4b square omega power 4, ఓకేనా. ప్లస్ ఇంకోటి ఏముందండి 4ab omega cube వస్తుంది. ఓకే రైట్, దీన్ని కూడా ఎక్స్పాండ్ చేద్దాం నెక్స్ట్ స్టెప్లో. a plus 2b హోల్ స్క్వేర్, a స్క్వేర్ ఒమేగా క్యూబ్ అంటే 1, ఒమేగా పవర్ 4 అంటే ఏంటంటే ఒమేగా క్యూబ్ ఇంటూ 1, ఒమేగానా, ఒమేగా క్యూబ్ వాల్యూ 1 సో 4b స్క్వేర్ ఒమేగా ప్లస్ 4ab, ఎందుకంటే ఒమేగా క్యూబ్ వాల్యూ 1 కాబట్టి డైరెక్ట్ 1, a స్క్వేర్ ఒమేగా స్క్వేర్ ప్లస్ 4b స్క్వేర్ ఒమేగా, 4b స్క్వేర్ ఒమేగా వచ్చేస్తుంది. రైట్, సారీ ఏ స్క్వేర్ ఇక్కడ ఒమేగా ఉంటుంది, ఏ స్క్వేర్ ఒమేగా 4b స్క్వేర్ ఒమేగా స్క్వేర్. నెక్స్ట్ 4ab ఒమేగా క్యూ వాల్యూ 4ab. జస్ట్ సింప్లీ అబ్జర్వ్, a ప్లస్ 2b హోల్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ కామన్ తీస్తారనుకో ఒమేగా స్క్వేర్, ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్, 4b స్క్వేర్ కామన్ తీస్తే ఒమేగా స్క్వేర్ ప్లస్ ఒమేగా, 4ab ప్లస్ 4ab 8ab వచ్చిందా. రైట్, సో ఆల్రెడీ వీ నో దాట్ 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ వాల్యూ 0, ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ ఈక్వల్ టు -1. అప్లై చేస్తే a ప్లస్ 2b హోల్ స్క్వేర్, ఎక్స్పాండ్ ఇట్, a స్క్వేర్ ప్లస్ 4b స్క్వేర్ ప్లస్ 4ab ప్లస్ ఇక్కడ ఏమవుతుందండి, ఇన్ ప్లేస్ ఆఫ్ ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ వాల్యూ వీ రైట్ సో -a స్క్వేర్ minus 4b square plus 8ab. So a square b square get cancelled. 8 plus 4 12ab is the answer. 12ab is the answer. Next one, is third one. 1 ప్లస్ ఒమేగా, చాలా ఈజీ క్వశ్చన్ ఇది. వన్ మైనస్ ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ హోల్ క్యూబ్ కదా, ఆల్రెడీ వీ నో దట్. డైరెక్ట్ 1 ప్లస్లో రాస్తే సరిపోతుంది కదా. 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ ఈక్వల్ టు 1 0. సో 1 ఈక్వల్ టు వాట్, మైనస్ ఒమేగా స్క్వేర్. ఈ 1 ప్లస్లో నేను రాస్తాను మైనస్ ఒమేగా స్క్వేర్ ప్లస్ ఒమేగా స్క్వేర్ హోల్ క్యూబ్, ఒమేగా స్క్వేర్ మైనస్ ఒమేగా -2 ఒమేగా హోల్ క్యూబ్, అంటే -2 హోల్ క్యూబ్ ఒమేగా క్యూబే కానీ -2 హోల్ క్యూబ్ అంటే -8, ఒమేగా క్యూబ్ వాల్యూ 1, దిస్ ద -8 ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇది మీరు ట్రై చేయొచ్చు. 4th వన్ ఇది మీరు ట్రై చేయండి. 1 మైనస్ ఒమేగా స్క్వేర్, 1 మైనస్ ఒమేగా పవర్ 4, 1 మైనస్ ఒమేగా పవర్ 8 చేయండి. చాలా సింపుల్, సేమ్ సిమిలర్ టు ది మనం 4th బిట్లో సెకండ్ చేస్తాం చూసారా, అలాగ వస్తుంది అన్నట్టు. ఎలా సార్ అంటే నేనేం చేస్తా పడండి, 1 మైనస్ ఒమేగా స్క్వేర్, 1 మైనస్ ఒమేగా పవర్ 4 ఇంటూ ఒమేగా పవర్ 8 రిటర్న్ యాజ్ ఒమేగా స్క్వేర్. సో 1 మైనస్ ఒమేగా ఇంటూ 1 మైనస్ ఒమేగా స్క్వేర్ హోల్ స్క్వేర్గా కన్వర్ట్. 1 ఇంటూ 1 1, మైనస్ ఒమేగా స్క్వేర్ మైనస్ ఒమేగా మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ ఒమేగా క్యూబ్. సో ఒమేగా క్యూబ్ వాల్యూ 1 కాబట్టి 2 మైనస్ ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ కామన్ తీసాను, ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ వాల్యూ -1, సో +1 హోల్ స్క్వేర్. సో ఆన్సర్ ఈస్ 9. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఇది కొద్దిగా లెంతీ ఉంటుంది, నేను అర్థమయ్యి కానట్లు ఉంటుంది బట్ ఈజీ. 5th వన్, a ప్లస్ b ఒమేగా ప్లస్ c ఒమేగా స్క్వేర్ బై c ప్లస్ a ఒమేగా ప్లస్ b ఒమేగా స్క్వేర్ ప్లస్
ఏ ప్లస్ బి ఒమేగా ప్లస్ సి ఒమేగా స్క్వేర్ బై బి ప్లస్ సి ఒమేగా ప్లస్ ఏ ఒమేగా స్క్వేర్. ఏ ఒమేగా స్క్వేర్ ఇది ఒకటి చెప్పేసి రిమైనింగ్ 2 మీకు ట్రై చేయండి, ఎందుకంటే సేమ్ మెథడ్లో ఉంటాయి ఇంతకుముందు చేసిన ప్రాబ్లమ్స్ లాగానే. ఓకే, అయితే ఇక్కడ సి ఏ ఒమేగా బి ఒమేగా స్క్వేర్, ఇక్కడ బి సి ఒమేగా ఏ ఒమేగా స్క్వేర్. డినామినేటర్స్ ఈక్వల్ అయ్యేలాగా చూసుకోవాలి. సో డినామినేటర్స్ ఈక్వల్ కావాలంటే టోటల్ న్యూమరేటర్ సి ఏ ఒమేగా స్క్వేర్, ఇయర్ సి ఒమేగా ఈజ్ దేర్. సో total multiplying with what? Omega. Numerator and denominator multiply with omega. So when we want omega a plus b omega plus c omega square, ఇక్కడ ఏమవుతుందండి omega of c plus a omega plus b omega square. Okay, next in numerator same as it is a plus b omega plus c omega square. చూడండి ఇక్కడ h ఏంటంటే omega c వస్తుంది, a omega square h by b plus c omega plus a omega square value. a omega plus omega b omega square cube omega square plus c omega cube by in denominator value is c omega plus a omega plus b omega cube plus a plus b omega plus c omega square by b plus c omega plus a omega square. అబ్జర్వ్ చేస్తే ఇదేమవుతుందండి ఏ ఒమేగా, బి ఒమేగా స్క్వేర్ అంటే బి ఒమేగా స్క్వేర్, సి ఒమేగా క్యూ వాల్యూ సి ఓన్లీ బై డినామినేటర్ వాల్యూస్ ఆర్ సి ఒమేగా ఏ ఒమేగా క్యూబ్ అంటే సి ఒమేగా ప్లస్ ఏ ఒమేగా స్క్వేర్ ప్లస్ బి ఒమేగా క్యూ వాల్యూ బి ఓన్లీ, ఏ ప్లస్ బి ఒమేగా ప్లస్ సి ఒమేగా స్క్వేర్ బై బి ప్లస్ సి ఒమేగా ప్లస్ ఏ ఒమేగా స్క్వేర్. ఓకే, ఏ ఒమేగా స్క్వేర్. అబ్జర్వ్ చేస్తే బోత్ డినామినేటర్స్ ఏమున్నాయి చూడండి, డినామినేటర్ సేమ్ ఉన్నాయి కాబట్టి న్యూమరేటర్ని అడిషన్ చేద్దాం. న్యూమరేటర్ అడిషన్ చేస్తే ఏమవుతుందండి, వెన్ వి అడిషన్ ద న్యూమరేటర్ ఫస్ట్ ఏ ఉంది, నెక్స్ట్ బీబీ సిసి, ఏ కామన్ తీస్తే వి గెట్ 1 ప్లస్ ఒమేగా, నెక్స్ట్ బి కామన్ తీస్తే ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్, నెక్స్ట్ సి కామన్ తీస్తే 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ వస్తుంది బై సి ఒమేగా ప్లస్ ఏ ఒమేగా స్క్వేర్ ప్లస్ బి వచ్చేసింది. సో 1 ప్లస్ ఒమేగా వి రైట్ మైనస్ ఒమేగా స్క్వేర్. మనకు తెలుసు కదండి, ఆల్రెడీ వి నో దట్ 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ ఈక్వల్ 0నా. ఇదే ఫార్ములాని ఇక్కడ మోడిఫై చేస్తూ ఉంటాం. 1 ప్లస్ ఒమేగాని ఏం చేస్తున్నా, 1 ప్లస్ ఒమేగా అంటే ఏం చేయొచ్చు, మైనస్ ఒమేగా స్క్వేర్ రాయచ్చు. ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ ఈ రెండు ట్రాన్స్ఫర్ అయితే బి ఆఫ్ -1, సి ఆఫ్ ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ అంటే 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ అంటే సి ఆఫ్ మైనస్ ఒమేగా బై సి ఒమేగా ప్లస్ బి ఏ ఒమేగా స్క్వేర్ ప్లస్ బి. న్యూమరేటర్లో మైనస్ కామన్ తీస్తే సరిపోతుంది, ఏ ఒమేగా స్క్వేర్ ప్లస్ బి ప్లస్ సి ఒమేగా బై సి ఒమేగా ప్లస్ ఏ ఒమేగా స్క్వేర్ ప్లస్ బి. చూడండి బోత్ ఆర్ గెట్ క్యాన్సర్. ఆన్సర్ ఈస్ -1. ఎలా అయినా చేయొచ్చు, ఒక్కొక్క బుక్లో అలా చేస్తాను. నేను ఓన్లీ ఇది ఒకటే చేంజ్ చేసుకొని చేశాను, కొన్ని బుక్స్లో 2 కూడా చేంజ్ చేసుకుంటాను, యాజ్ యువర్ విష్. నెక్స్ట్ క్వశ్చన్ ఇది చేయండి మీరు. 1 ప్లస్ ఒమేగా హోల్ క్యూబ్ ప్లస్ 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ హోల్ క్యూబ్ 1 మైనస్ ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ హోల్ పవర్ 5 ప్లస్ 1 ప్లస్ ఒమేగా మైనస్ ఒమేగా స్క్వేర్ హోల్ పవర్ 5. ఇది మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు కాంప్లెక్స్ నెంబర్స్ అండ్ డీమావిస్లో ఒక క్వశ్చన్ వదిలేయకండి కన్ఫామ్, ఎందుకంటే 7 ప్లస్ 2 వస్తుంది ఇక్కడ, అక్కడ 4 ప్లస్ 2 ప్లస్ 2 వస్తుంది. ఓకేనా, 8 ప్లస్ 7 నియర్లీ 15 మార్క్స్ వస్తాయి. సారీ 9 ప్లస్ 8 17 మార్క్స్ వస్తాయి. అందులో 9, అందులో 8 మార్క్స్, అవి మాత్రం వదిలిపెట్టుకోవాలి. ఓకేనా, థ్యాంక్ యూ.